jungle. నమస్కారం విశ్వ న్యూస్ కి స్వాగతం. మహిళా సాధికారతతోనే నవ సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని హెరిటేజ్ ఫుడ్స్ వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వరి పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రంగారెడ్డి జిల్లా ఫారూక్ నగర్ మండలం నాగులపల్లిలో హెరిటేజ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన పశు వైద్య శిబిరం, మహిళా పాడి రైతులతో ముఖాముఖి కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన భువనేశ్వరి మీడియాతో మాట్లాడుతూ హెరిటేజ్ సంస్థ గత 34 ఏళ్లుగా సాధిస్తున్న విజయాల్లో 50% వాటా మహిళలేదని కొనియాడారు. సుమారు 3 లక్షల లీటర్ల పాలను ప్రతిరోజు మహిళా రైతులే అందిస్తూ ఆర్థికంగా బలోపేతం అవుతుండడం హర్షణీయమన్నారు. మహిళలు కేవలం ఇంటికే పరిమితం కాకుండా స్వశక్తితో ఎదిగి సమాజానికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. ఇదే క్రమంలో మహిళల భద్రతపై ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళల రక్షణ అనేది ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత అని, అఘాయిత్యాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నేరస్తుల్లో భయం కలిగేలా చట్టాలు అమలు కావాలని ఉద్ఘాటించారు. ఈ వేడుకలో ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాల నుండి భారీగా మహిళా రైతులు తరలివచ్చారు. చిన్నారుల గీతాలాపన, తెలంగాణ జాతీయ గీతంతో కార్యక్రమం స్ఫూర్తిదాయకంగా సాగింది. ఈ కార్యక్రమంలో హెరిటేజ్ డైరెక్టర్ సాంబశివరావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా ఇవాళ మా హెరిటేజ్ పాడి రైతుల మహిళలతో ఇవాళ ఇక్కడ పాల్గొనటం ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. అదే కాకుండా మా హెరిటేజ్ సంస్థలో గొప్పతనం ఏంటంటే 50% మహిళలు మా సంస్థని నమ్మి వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు పాలు పోయటం, వాళ్ళు ఇప్పటికీ హెరిటేజ్ సంస్థ అన్ని ప్రాంతాల ద్వారా 3 లక్షల లీటర్లు మహిళలే మమ్మల్ని ఆ సంస్థని నమ్మి వాళ్ళు ముందుకొచ్చి పాలు పోయడం జరుగుతుంది. అదే కాకుండా హెరిటేజ్ సంస్థ ద్వారా మా మహిళలకు కానీ పాడి రైతులకు కానీ హెల్త్ క్యాంప్స్ నిర్వహించి వాళ్ళకి వాళ్ళ పాడుకి ఏమైనా అవసరమైనది, పాడికి ఏది అవసరమో అది ఆలోచించి ఆ హెల్త్ క్యాంప్ నిర్వహించి వాళ్ళకి, అదే కాకుండా ఫీడ్ సప్లిమెంట్స్ కానీ, ఫీడ్ కానీ, ధాన్య కానీ అన్నీ మేము మా రైతులకి అందజేయడం జరుగుతుంది. ప్రపంచ మహిళా దినోత్సవం ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా నేను ప్రతి ఒక్క మహిళని కోరేది, మిమ్మల్ని మీరు గౌరవించుకోండి, మిమ్మల్ని మీరు నమ్ముకుని మీరు సంతోషంగా ఉంటేనే, మనం మహిళలు సంతోషంగా ఉంటేనే మనం కుటుంబంకి సంతోషం ఇవ్వగలం. మనం కుటుంబంకి సంతోషంగా ఇవ్వగలితే వాళ్ళు ముందుకెళ్ళి, మన ఇంట్లో ఉండే వాళ్ళు మిగతా కుటుంబ సభ్యులందరూ ముందుకెళ్ళి వాళ్ళు ధైర్యంగా సమాజంలో పని చేయగలరు, వాళ్ళు సంతోషంగా ఉండగలరు. నేను ఒకటే కోరేది, మహిళల్ని మనం చాలా ఎదుర్కొంటాం, కానీ అది ఒక ముందుకెళ్ళటానికి, ఒక అడుగు వేయటానికి అది మనకి దేవుడిచ్చిన ఒక సందర్భం. దాంట్లో నుంచి మనం నేర్చుకుని మనం ఎట్లా ముందుకెళ్ళాలి అనేది మనం ఆలోచించి ధైర్యంగా ముందుకెళ్ళాలి. మనం ఒకళ్ళు అన్నారో ఏదో జరిగిందో అని ఆ బాధతో మీరందరూ కుటుంబంలో మీరు ఉండిపోకూడదు. మీరు ధైర్యం చేసుకుని మీరందరూ ముందుకెళ్ళాలని నేను కోరుతున్నాను. అదే కాకుండా మరొక్కసారి నేను ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, మీరందరూ ప్రభుత్వాలు మహిళలకి రక్షణ అనేది ఇవ్వాలి. మనమే చూస్తున్నాం ఈ సొసైటీలో మహిళల మీద జరిగే అత్యాచారాలు, వీటికన్నిటికీ ఒక ముగింపు అనేది, ఒక భయం అనేది ప్రభుత్వాలు ముందుకి తీసుకెళ్ళాలి. మహిళలకి రక్షణ అనేది ప్రభుత్వాలు, మహిళలకి ఆ కాన్ఫిడెన్స్ అనేది ప్రభుత్వం ఇవ్వాలి. అదే నేను కోరుకుంటున్నాను ప్రభుత్వాల నుంచి. నమస్కారం.